హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసరికి మనకి రియల్మీ 3 ఈ మొబైల్ని అయితే లాంచ్ చేసింది. సో ఈ రోజున మనం ఈ మొబైల్ స్పెక్స్, అలాగే మొబైల్ ప్రైజు, తర్వాత ఈ మొబైల్ మనం తీసుకోవచ్చా లేదా, సో ప్రస్తుతం మార్కెట్ పరిస్థితిలో వీళ్ళు ఈ మొబైల్ని ఏ బడ్జెట్లో తీసుకొచ్చారు, ఆ బడ్జెట్లో ఇది సర్వే కాగలదా లేదా అనేది మనం తెలుసుకుందాం. సో ముందుగా వచ్చేసరికి మనం మొబైల్ స్పెక్స్ తెలుసుకుందాం అనమాట. సో మొబైల్ డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.2 ఇంచెస్ 19:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి హెచ్డి ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఫుల్ హెచ్డి అయితే వీళ్ళు తీసుకురాలేదు. ఇంకా డిస్ప్లేకి వచ్చేసరికి వీళ్ళు గొరిల్లా గ్లాస్ 3తో అయితే ప్రొటెక్ట్ చేశారు. ఇక స్టోరేజ్ చూసుకుంటే 32GB 64GBలో తీసుకొచ్చారు. ర్యామ్ చూసుకుంటే 3GB అండ్ 4GBలో ఉంటుంది అనమాట. ఇక ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Helio P70 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సేమ్ ప్రాసెసర్ వీళ్ళు రియల్మీ U1లో కూడా యూజ్ చేశారనమాట. ఇంకా రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి 13+2 మెగాపిక్సెల్ ఉంటుంది. ఏదైతే 13 మెగాపిక్సెల్ ఉందో ఇది మన ప్రైమరీ కెమెరా. దీని అపాచర్ చూసుకుంటే మనకి 1.8 ఉంటుంది. ఇంకా పిక్సెల్ మైక్రాన్ కనుక చూసుకుంటే 1.12 ఉంటుంది అనమాట. ఇక సెకండరీ కెమెరా వచ్చేసరికి మనకి 2 మెగాపిక్సెల్. దీని అపాచర్ చూసుకుంటే మనకి 2.4 ఉంటుంది. ఇది డెప్త్ సెన్సార్, అంటే మన బుకే షాట్స్ అయితే తీయడానికి అయితే యూజ్ అవుతుంది. సో వీళ్ళు వచ్చేసరికి ఇందులో హైబ్రిడ్ HDR తీసుకొచ్చామని చెప్తున్నారు. అలాగే నైట్ మోడ్, అంటే నైట్ టైమ్ మనం ఫొటోస్ తీసుకోవడానికి వీళ్ళు ఉండేలాగైతే తీసుకొచ్చామంటున్నారు. క్రోమా బూస్ట్ తీసుకొచ్చామని కొన్ని అయితే చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 13 మెగాపిక్సెల్ అపాచర్ 2.0 అయితే తీసుకొచ్చారు. మన పిక్సెల్ మైక్రాన్ కనుక చూసుకున్నట్టయితే మనకి 1.12 పిక్సెల్ మైక్రాన్ అయితే ఉంటుంది. ఇక మనకి ఆండ్రాయిడ్ పైతో ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. కలర్ OS కనుక చూసుకుంటే ఇందులో 6 అయితే తీసుకొచ్చారు. ఇంకా ఈ ఇయర్ ఆఫ్ కల్లా వీళ్ళు వచ్చేసరికి ఇప్పుడు వరకు ఉన్న ఏవైతే రియల్మీ మొబైల్స్ ఉన్నాయో వీటన్నిటికీ వచ్చేసరికి ఆండ్రాయిడ్ పై కలర్ OS 6తో అయితే తీసుకొస్తామని చెప్పి వీళ్ళు ఇక్కడైతే ప్రామిస్ అయితే చేశారు. ఇక మన బ్యాటరీ కనుక చూసుకున్నట్లయితే 3 mAh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. సేమ్ బ్యాటరీ మనకు చూసుకుంటే రియల్మీ 2లో వీళ్ళ దాంట్లోనే యూజ్ చేశారనమాట. బ్యాటరీ కూడా చూసుకుంటే మనకి 10 వాట్స్ ఛార్జింగ్ వరకు ఇది సపోర్ట్ అయితే చేస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా లేదు. ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ ఏదైతే బాడీ ఉంటుందో ప్లాస్టిక్ తోనే వస్తుంది. గ్రేడియంట్ కలర్స్ లో అయితే వస్తాయి అనమాట. సో ఓవరాల్ గా మనం చెప్పుకోవాల్సిన స్పెక్స్ వచ్చేసరికి, మేజర్ స్పెక్స్ వచ్చేసరికి ఇవే అనమాట. సో ఇంక ఈ మొబైల్ కనుక మనం చూసుకున్నట్లయితే ఏదైతే వీళ్ళు తీసుకొచ్చిన U1 ఉందో U1నే డౌన్ గ్రేడ్ చేశారని చెప్పి ఇక్కడైతే మనకు అర్థమైపోతుంది. సో మనకి ఏదైతే రియల్మీ 3 ఉందో రియల్మీ 2 లాగే మనకి రియల్మీ 3 కూడా ఏంటంటే టుస్ అనిపించే స్పెక్స్తోనే తీసుకొచ్చారంటే ఆల్రెడీ వీళ్ళు తీసుకొచ్చేసిన స్పెక్స్నే కొంచెం డౌన్ గ్రేడ్ చేసి తీసుకొచ్చారు. మనకి రియల్మీ U1 కనుక చూసుకున్నట్టయితే అది మనకి ఫుల్ హెచ్డి ప్లస్తో వస్తుంది. అలాగే బ్యాటరీ చూసుకుంటే 3500 mAh బ్యాటరీ ఉంటుంది. ఇందులో సరికి మనకి వీళ్ళు హెచ్డి ప్లస్ తీసుకొచ్చారు. అలాగే బ్యాటరీ చూసుకుంటే కొంచెం పెంచారనమాట, 4230 చేశారు. అలాగే U1లో చూసుకుంటే మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 25 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు వచ్చేసరికి 13 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. ఇలా చిన్న చిన్న చేంజెస్ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఆల్రెడీ గతంలో వీళ్ళు తీసుకొచ్చిన ఏవైతే మొబైల్స్ ఉన్నాయో వాటిలోనే మార్పులు అయితే చేశారు. రేర్ సైడ్ ఏదైతే మనకి కెమెరా ఉంటుందో ఇది వర్టికల్గా తీసుకొచ్చారు. ఇంకా బూటన్లకు అలాగే కెమెరా 2 API ఎనేబుల్ చేసి అయితే ఈ మొబైల్ అయితే మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. ఇంతే ఓవరాల్గా మనం చెప్పుకోవాలంటే ఇందులో చేంజెస్ వచ్చేసరికి ఇంక వీళ్ళు వచ్చేసరికి ఫ్రీ ఫైర్ ఈ గేమ్తో అయితే పార్ట్నర్షిప్ కలిసినట్టుగా అయితే అర్థమవుతుంది. మార్చి 31వ తారీఖు నుంచి వీళ్ళు వచ్చేసరికి అక్కడ ఒక టోర్నమెంట్ని అయితే పెట్టబోతున్నట్టుగా అది తెలుస్తుంది అనమాట. ఈ ఈవెంట్లో చూసుకుంటే వీళ్ళు ఆ గేమ్ని అయితే ప్రమోట్ చేస్తూ మాట్లాడారు. ఇక ఇక్కడ వచ్చేసరికి రియల్మీ 3 ఐకానిక్ కేసెస్ కూడా వీళ్ళైతే ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేశారు. ఒక 3 కలర్స్ అయితే తీసుకొచ్చారు. వీటి ప్రైస్ చూసుకుంటే 599 రూపాయలు వీటి ప్రైస్ అయితే పెట్టారు. ఇప్పుడు ఇంకా ఏవైతే ఈ మొబైల్స్ ఉన్నాయో మొబైల్స్ ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఏదైతే 3GB 32GB వేరియంట్ ఉందో దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 8999 రూపాయలు పెట్టారు, అంటే దగ్గర 9000 రూపాయలు పెట్టారు. ఇంకా ఏదైతే 4GB 64GB వేరియంట్ ఉందో దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 10,999 రూపాయలు పెట్టారు, అంటే దగ్గర 11,000 రూపాయలు పెట్టారు. ఇక ఈ ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఏదైతే 3GB 32GB వేరియంట్ ఉందో 9,000 రూపాయలకి తీసుకొచ్చారంటే ఓకే, మనం తీసుకోవచ్చు. ఎప్పుడు తీసుకోవచ్చు? మనకి రెడ్మీ నోట్ 7 తీసుకురాకపోతే ఇక తీసుకోవచ్చు. ఎందుకంటే రెడ్మీ నోట్ 7 వచ్చేసరికి ఇప్పుడు 10,000కి మనకు దొరుకుతుంది, అంటే ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇక్కడ వచ్చేసరికి మనకి ఫుల్ హెచ్డీలో మనకి డిస్ప్లే దొరుకుతుంది. అలాగే స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ దొరుకుతుంది. అఫ్ కోర్స్ మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్కి P70 ప్రాసెసర్ ఏం తీసిపోదు అనుకోండి. P70 ప్రాసెసర్ కూడా మనకి మంచి ప్రాసెసర్. బట్ ఒకసారి మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. క్విక్ ఛార్జింగ్ 4.0 సపోర్ట్తో, Type-C పోర్ట్తో మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. రెడ్మీ నోట్ 7 చూసుకున్నట్టయితే సో మనకి 10,000 రూపాయల బడ్జెట్లో మనకి రెడ్మీ నోట్ 7 దొరుకుతుంది. 9,000 రూపాయలు పెట్టి మనకి ఈ మొబైల్ ఎవరు తీసుకుంటారనేది వీళ్ళైతే ఆలోచించాలి. ఎందుకంటే ఇందులో చూసుకుంటే చాలా మైనస్లు అయితే ఉన్నాయి వీళ్ళు తీసుకొచ్చిన ఈ మొబైల్లో. సో రెడ్మీ నోట్ 7 రాకపోతే ఇది మంచి ఆప్షన్ అయ్యేదేమో. బట్ వచ్చేసరికి ఇక్కడ మనకి రెడ్మీ నోట్ 7 అయితే వచ్చేసింది. సో వీళ్ళు వచ్చేసరికి 10,000 రూపాయలకి మనకి ఆ మొబైల్ని అయితే పెట్టారు. అక్కడ వచ్చేసరికి ఆ మొబైల్ సర్వే అవ్వడం చాలా కష్టం అని చెప్పాలి. ఇక 11,000 రూపాయలకి వెళ్ళినా సరే సేమ్ అదే సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. 11,000 రూపాయల దాకా వెళ్ళినప్పుడు మనం అదే 11,000 రూపాయలకి అక్కడ వాళ్ళ U1 అనేది ఉంది. సో అది ఇంకా బెటర్ స్పెక్స్తో ఉంది. U1 తీసుకుంటారు, లేదంటే ఇంకో 1000 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మళ్ళీ రెడ్మీ నోట్ 7 తీసుకుంటారు. సో ఈ విధంగా చూసుకుంటే వీళ్ళు మార్కెట్ని
క్యాప్చర్ చేయడం విషయంలో వచ్చేసరికి తప్పటడిగి వేసారని అనిపిస్తుంది. వీళ్ళు తీసుకొచ్చుంటే గతంలోనే తీసుకురావాలి. ఎప్పుడైతే రెడ్మీ నోట్ 7 రిలీజ్కి ముందే వీళ్ళు తీసుకొచ్చుంటే కొద్దిగా గొప్ప ఆ టైంలో కొంచెం మార్కెట్ని క్యాప్చర్ చేసుకొని మార్కెట్ అంటే సేల్స్ అయితే చేసుకోగలరు. ప్రస్తుతానికి వచ్చేసరికి వీళ్ళు తీసుకొచ్చిన స్పెక్స్కి ప్రైస్కి చూసుకుంటే మంచి స్పెక్స్ మంచి ప్రైస్లో తెచ్చారు. బట్ వచ్చేసరికి ఇప్పుడు సర్వే కావడం మాత్రం కష్టం అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ రెడ్మీ నోట్ 7 మనకి ఆప్షన్ అయితే ఉంది. సో ఇంకా అలాగే చూసుకుంటే మన శాంసంగ్ కూడా కొన్ని మొబైల్స్ని అయితే తెచ్చింది. ఆఫ్లైన్ స్టోర్లో కూడా వీళ్ళు వెళ్దామంటే అక్కడ ఆఫ్లైన్ స్టోర్లో కూడా శాంసంగ్ మంచి ఊపులో అయితే ఉంది ఈ టైంలో. సో వీళ్ళు కొంచెం ఆచి చూచి అయితే ఈసారి అయితే తీసుకురావాలి. వీళ్ళు వచ్చేసరికి ఏప్రిల్ నెలలో రియల్మీ 3 ప్రోని అయితే తీసుకొస్తామంటున్నారు. సో నన్ను అడిగితే కిల్లర్ అయితే అదే అవుతుందన్నమాట. రెడ్మీ నోట్ 7 ప్రోని కొట్టే మొబైల్ ఏమైనా ఉంది అంటే మనకి రియల్మీ 3 ప్రో ఉంటుంది. సో అది వచ్చేదాకా వెయిట్ చేయడమే. ప్రస్తుతానికి ఇది వచ్చేసరికి మనకి డమ్మీ పీస్లా మిగిలిపోద్దని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే సేల్స్ విషయానికి వచ్చేసరికి ఒకవేళ రెడ్మీ నోట్ 7 అయితే మనకు తెలిసిందే కదా, ఫ్లాష్ సేల్లో అందరికీ దొరకదు. అలాంటప్పుడు ఇది మీకు ఆప్షన్ అవుతుంది. కానీ మామూలుగా చెప్పుకోవాలనుకుంటే దీనికన్నా బెటర్ ఆప్షన్ మనకి రెడ్మీ నోట్ 7 అవుతుంది. ఇంకా ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు మార్చి 12వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు అయితే సేల్లోకి తీసుకొస్తున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. మనకి ఇందులో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ యూజ్ చేసి మీరు మొబైల్ పర్చేస్ చేసినట్టే ₹500 వరకు మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే మనకి లభిస్తుంది అనమాట. అలాగే జియో నుంచి కూడా కొన్ని ఆఫర్స్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. సో ఈ వీడియో ద్వారా మీరు రియల్మీ 3 మొబైల్ ఏ విధంగా ఉంది, మొబైల్ మనం కొనొచ్చా లేదా ఈ విషయాలు తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మా ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.